ఈ పెళ్లి జరగాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. అదొక్కటే మాకు కావాల్సింది. ఏ ఆపవే నీ సోది. నా సెల్లి పెండ్లి దాని సంతోషం నేను చూసుకుంటలే గాని నువ్వెందుకొచ్చినావో ముందుగా చెప్పు. ఆ ల్యాండ్ మీకు ఇవ్వడానికి మా అత్తయ్య ఒప్పుకున్నారు. ఏంది? అదే, ఆ ల్యాండ్ మీకు వదిలేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. నిజమా? నిజంగానే ఆ స్థలం మాకిచ్చేస్తారా? ఎంత సల్లని ఇసేయని చెప్పినావో తెలుసా? పోయిందనుకున్న పానం నిలబడింది. అక్క ఇన్నవా? ఆస్తి మనకి ఇచ్చేస్తారంట. ఏంది? నిజంగా మీ అత్త స్థలం ఇస్తానందా? అవును. ఏ తిరకాసు లేందే మీ అత్త ఊకేవి నీకు ఒప్పుకోదే? తిరకాసు లేదు, ఏమీ లేదు. ఆ ల్యాండ్ విలువ మీకు తెలుసు. కనీసం 50 కోట్లుంటుంది. అది మొత్తం మీదే. ఇది మా అమ్మా నాన్నలున్న ఇల్లు. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు. ఎన్నో జ్ఞాపకాలు ఇక్కడున్నాయి. ఈ ఇంటిని మా అమ్మా నాన్నలకి తిరిగి ఇచ్చేయాలి. ఎట్ట కనిపిస్తున్నావే నీ కంటికి? ఈ ఇల్లు ఇచ్చేయాలనా? తిరకాసేం లేదన్నావు కదా, మరి గిదేంది? 50 కోట్ల ఆస్తి మేము వదిలేస్తుంటే 10 కోట్లు విలువ చేసి ఈ ఇంటిని వదలలేరా? అవు అక్క, ఆళ్ళు చెప్పేది కూడా న్యాయంగా ఉండదు కదా. వాళ్ళిల్లు వాళ్ళకిచ్చేస్తే మన స్థలం మనకిచ్చేస్తారు కదా. మళ్ళీ నీకేం తెలవదు, నువ్వేం మాట్లాడుకో. వాళ్ళ ఇల్లేంది? మనం పైసలెట్టి కొనుక్కున్నాం. గిది మనిల్లు. గట్లనే గా స్థలం కూడా మందే. గది కాదక్క. మళ్ళీ నీకేం తెలవదని చెప్పినా కదా, నువ్వు లోపలికి పో. పో. ఏమన్నావు ఇప్పుడు చెప్పు? గా స్థలం మాకు ఇవ్వాలంటే ఈ ఇల్లు మీకు ఇచ్చేయాలనా? అవును, అందులో తప్పే ఉంది. మేము అంత విలువైన ఆస్తిని వదులుకున్నప్పుడు నువ్వు ఇల్లు ఇవ్వలేవా? ఏంది ఇచ్చేది? ఇల్లు కాదు కదా, ఈ సోఫా కూడా ఇయ్యా. నీ చెల్లి జీవితం కోసం నా భర్త మనసు కరిగి మా అత్తయ్య నిర్ణయం మార్చుకుని ఎంత నష్టపోయినా పర్వాలేదని మేం ముందుకొస్తే నువ్వు పట్టుబడుతున్నావేంటి? నీ చెల్లెలు పెళ్లి కావడం నీకిష్టం లేదా? అయినా ఇంత చెప్పినా అర్థం చేసుకోవేంటి? ఎప్పుడు గొడవలు ఉండాలా నీకు? కొంచెమైనా బుద్ధుందా నీకు అసలు? కనీసం నీ చెల్లెల జీవితం గురించి కూడా ఆలోచించట్లేదు నువ్వు. ఏం మనిషివి నువ్వు? ఛీ! నోర్మోయ్! ఇదిగో ఇలా ఆవేశపడే పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఒక్క నిర్ణయం నీ చెల్లెలి జీవితం నిలబడుతుంది. ఆలోచించుకో. ఏందో ఆలోచించేది? ఏందో ఆలోచించేది? ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. గీ ఇల్లు గా స్థలమే కాదు, నా మొగుడుకున్న పెత్తి ఆస్తిలో నాకు హక్కుంది. పెత్తి దాంట్లో నాకు వాటా కావాలి. ఏ పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అంత తెలిసే మాట్లాడుతున్నానే. గీ తాళి కట్టించుకుంది
ఏదో నా మొహాన ముష్టి పడేస్తే తీసుకుపోని కాదు. నా తాను ఉన్నది తిరిగి ఈనీకి కాదు. ఆస్తి మొత్తంలో నాకు వాటా కావాలే. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఏదో నీ చెల్లి బతుకు పోతుందని జాలిపడొస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. కనీసం నీ చెల్లెలు పెళ్లి కూడా జరిపించలేవు. నా సెల్లి పెండ్లి ఎట్లా జరిపించుకోవాలో నాకెరికే. నీ సలహాలు నాకేం అక్కర్లా. పోయి నీ పని చూసుకో. ఏయ్ ఏయ్ ఏందే? ఏం చేస్తావు? నాకే దమ్కి ఇస్తారే మీరు? గీ కాన్కంతోనే పెట్టుకుంటారా? కుటుంబం మొత్తాన్ని రోడ్డుకెడుస్తా. చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. నాకేందే నువ్వు చెప్పేది? పో. పోవే. ఇల్లు ఇస్తే స్థలం ఇస్తారంట. పోగలదాని లెక్క కనిపిస్తున్నానే లెక్క నేను. ఈ ఇల్లు ఇచ్చుడేంది? ఆస్తి మొత్తం నా చేతికి రావాలే. వదిలొచ్చింది. ఏమైంది మృదుల? మాట్లాడినవా? ఒప్పుకుందా? చెప్పు మృదుల, ఏమన్నారు? ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా? ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కదా? అదే మాట్లాడాను. ఒప్పుకోలేదు కదా? చెప్పు మృదుల, ఒప్పుకోలేదు కదా? అవునత్తయ్య. అదేరా సంగతి. ఇప్పుడు అర్థమైందా దాని సంగతి? అదేంటి మృదుల, ఆ ల్యాండ్ కాస్ట్ ముందు ఇల్లు వాల్యూ నథింగ్ కదా? మరెందుకు వద్దంది? అసలేంటంటే తన ప్రాబ్లం? తెలీదు మధు గారు. నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ అస్సలు వినిపించుకోలేదు. వినిపించుకోదు. ఎందుకంటే ఆ ఇల్లు ల్యాండ్ అది కాదు అసలు గొడవ. అంతకు మించి ఏదో ఉంది. లేకపోతే మన ఇల్లే కొని మన ల్యాండ్ని లాక్కోడానికి ట్రై చేసి మనతోనే గొడవ పడాలని చూస్తోందంటే ఖచ్చితంగా ఏదో ఉంది. అది మీకు అర్థం కావాలని ఈ ప్రపోజల్తో వెళ్ళి మాట్లాడమని పంపించాను. మనిషికి మంచి మనసుండాలి మధు. నా కొడుకు ఇంత మంచిగా ఆలోచించినందుకు చాలా గర్వంగా ఉంది. కానీ వాళ్ళకా మంచితనం పొందే అర్హత ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకో. పెద్దమ్మ చెప్పింది నిజమే కదన్నయ్య. మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనమిచ్చిన ఆఫర్కి కళ్ళు మూసుకొని ఒప్పుకుంటారు.
కానీ వీళ్ళు ఒప్పుకోలేదంటే వేరే కారణం ఏదో ఉండే ఉంటుంది. ఉండే ఉంటుంది కాదు, ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది. తొందరలోనే మొత్తం బయట పెట్టిస్తా. ఈ బ్రాహ్మణితో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా. ఏందో అనుకున్నా గాని అది పెద్ద జాతర లెక్కుందత్తా. అసలు నువ్వు మాటే తగ్గవు. అట్లాంటిది మెట్టు దిగొస్తే ఇంత బెట్టు చేస్తుందా? చెత్త మొహం దానికి చుక్కలు చూపించాలా? ఇప్పుడు సమజైందా బావా? కుక్కని కుక్క లెక్కే చూడాలా. సింహాసనం మీద ఎక్కించాలని చూస్తే ఇగో ఇట్లనే దాని బుద్ధి చూపిస్తుంది. లైట్ తీసుకో బావా. అత్త, రేపే ఇంజనీర్తో మాట్లాడదాం. వెంటనే ఆడ పని మొదలవ్వాల్సిందే, కంపెనీ లేవాల్సిందే. అయినా సొంత చెల్లెడి కోసం తనే ఆలోచించకపోతే మనకేంటన్నయ్య? ఇక సంగతి వదిలే, నువ్వు కూల్గా ఉండు. ఇప్పుడంతా క్లియర్ కదా నాన్న? ఇంకా దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏమైంది మృదుల? ఎందుకు వద్దంది? అత్తయ్య చెప్పింది నిజం మావయ్య. ఆవిడ చాలా పెద్ద ప్లాన్లో ఉంది. ఈ ఆస్తితో కూడా ఆగేలా లేదు. ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. గీ ఇల్లు గా స్థలమే కాదు, నా మొగుడుకున్న పెత్తి ఆస్తిలో నాకు హక్కుంది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మావయ్య. అది అంత పెద్ద ఆలోచనలో ఉంది కాబట్టి చేసే పనులు కూడా ఇక ముందు అలాగే ఉంటాయి. అత్తయ్యకి కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి ఈ విషయం మాత్రం తెలియకూడదు. మనమే ఏదో ఒకటి చేయాలి. అంతా నా వల్లే. నా వల్ల జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తున్నా అనుకున్నానే గాని చివరికి నా కుటుంబాన్ని కష్టాల్లో నెడుతున్నానని ఊహించలేకపోయానా. నానా నానా ఊరుకో నానా. అంతా నా వల్లేరా. నానా ఇప్పుడు ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. అంతా నా వల్లే. నానా నానా ఏంటన్నా మీరు చిన్నపిల్లాళ్ళగా? మేమంతా ఉన్నాం కదా. అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. నానా ప్లీజ్ నానా, మీరేం బాధపడకండి, సరేనా? నానా ఓకేనా? నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. పొట్టొడొచ్చిండు, చెప్తా. నా పాట నా పాట పంచామృతం, నా పాట పంచామృతం. నా పాట
నా పాట నా పాటే, నా పాట పంచామృతం. గీర్వాణి స్నానాలు సాగించ, నా పాట పంచామృతం, నా పాట పంచామృతం. సచ్చినోడు అసలు ఇడొక మనిషి ఉన్నానని కూడా చూడట్లేదు. చూడు తుంగ సచ్చినోడు. నా పాట ఏముంది నడుము. నో, అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసమే సంగీత సాధన చెయ్యాలి. నా పాట పంచామృతం. మంచం మీద పెళ్ళం ఉంటే సరసలడ్డం మానేసి సరగలేంద్ర సన్నాసి మొహమ్మడ. నా పా నా వల్ల కాదు అనుకుంటాం గానీ కొన్ని అందాలు చూసినప్పుడు మనసు కంట్రోల్ తప్పకుండా ఈ రాగాలవి ఆపగలవా? అయినా అక్కడున్నది నీ పెళ్ళం అయితే కంట్రోల్ చేసుకునే కర్మ నీకేంట్రా? థూ, నీ బతుకు చెడ. నో గౌరవ్, అస్సలు బెండవద్దు. ఒక్కసారి బెండయ్యావో తర్వాత నీ బెండు తెస్తుంది. మనం ఇప్పుడు టాప్లో ఉన్నాం, అలాగే మెయింటైన్ చేద్దాం. కంట్రోల్ చేసుకుని దుప్పటి కప్పుకొని పడుకో. దేవుడా, ఏందిరా ఇంత బెట్టు చేస్తున్నావు? చూస్తా ఎంతసేపు ఇట్లుంటావా. అమ్మో, వద్దురా బాబు. గౌరవ్, బా నిద్ర వస్తుంది మాన్సి. చా ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా? ముందులే. మానసి ఏంటి మానసి, మంచి నిద్ర పాడు చేసావు. చా నిజమా?
ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా? నాకు యాక్టింగే సరిగ్గా రాదు, ఇంకా ఓవర్ యాక్టింగ్ కూడానా? లోపల చాలా ఉంది. బయటికేంద్రా ఏదో మొహమాటం చేస్తున్నావు? కోరి మరి దగ్గరికి వస్తుంటే కటింగ్లు ఇస్తున్నావు. చూడు, ఏదో ఒక రోజు కాంప్రమైజ్ అయినాక దగ్గరికైతే రావాలా. మనసుతో పిలిచినప్పుడు రాలేవనుకో, అప్పుడు మాత్రం చుక్కలు చుక్కలు చూపిస్తా. ఇది అన్నంత పని చేస్తుంది. దీంతో ఎందుకు వచ్చిన గొడవ? రా.